చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైబర్ నేరగాళ్ల చేతిలో చాలా మంది మోసపోతుంటారు. వాళ్ళ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటుంటారు. అయితే ఓ యువకుడు సైబర్ నేరగాడికే షాక్ ఇచ్చాడు. తెలివిగా మాటల్లో దింపి అతడి నుంచే డబ్బులు వసూలు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్కు సిబిఐ అధికారి పేరిట ఆన్లైన్ మోసగాడు ఫోన్ చేశాడు. నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని, కేసు క్లోజ్ చేయడానికి 16,000 రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. అతన్ని అనుమానించిన భూపేంద్ర తెలివిగా ఓ కథ అల్లాడు. తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించడానికి 3,000 రూపాయలు కావాలని, ఆ గొలుసు చేతికొస్తే డబ్బులు సర్దుబాటు చేస్తానని ఆ స్కామర్కి చెప్పాడు. ఆ మాటలు నమ్మిన సైబర్ నేరగాడు 3,000 రూపాయలు పంపాడు. ఆ తర్వాత ఫోన్లో తన స్నేహితుడిని నగల వ్యాపారిగా మోసగాడికి పరిచయం చేశాడు భూపేంద్ర. అతడి సాయంతో బంగారంపై రుణానికి ప్రాసెసింగ్ ఫీజు, ఇతరత్రా ఖర్చుల పేరు చెప్పి 2 విడతలుగా 4,480 రూపాయలు, 3,000 రూపాయలు వసూలు చేశాడు. చివరికి తానే భూపేంద్ర చేతిలో మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన కేటుగాడు తన డబ్బు తిరిగి ఇచ్చేయమని బతిమాలుకోవటం కొసమెరుపు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.